మన ఇంట్లో ఇలాంటి ధూపం స్టిక్స్ కానీ, కప్స్ కానీ ఎక్కువగా వెలిగిస్తూ ఉంటాము. శుక్రవారం లేదా శనివారాల్లో లేదా ప్రతిరోజు ఈ విధంగా ధూపం అయితే వెలిగిస్తూ ఉంటాము. ఈ ధూపం స్టిక్స్ అనేవి వెలిగించిన తర్వాత ఇవైతే బూడిదలాగా తయారవుతుందండి. ఈ పౌడర్‌ని మనం ఎక్కువగా పడేస్తూ ఉంటాము. వీటిని పడేయకుండా ఈ విధంగా యూజ్ చేసుకోండి. చాలా చాలా యూజ్ అయ్యి ఒక టిప్ అనేది మనం చేసుకోవచ్చనమాట. అంతేకాకుండా మనం వెలిగించే ముందు ఎలా స్మెల్ వస్తుందో కాలిన తర్వాత ఈ పౌడర్ కూడా మనం ఈ విధంగా రీయూజ్ చేసుకున్నట్లయితే స్మెల్ కూడా చాలా బావుంటుందండి. ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేను ఒక ధూపం కప్ అయితే వెలిగించి ఈ విధంగా ధూపం పౌడర్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ ఒక బకెట్‌లో వాటర్ తీసుకున్నానండి. ఈ పౌడర్‌నైతే వాటర్‌లో అయితే డిప్ చేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ బకెట్‌లో చాలా తక్కువ మొత్తంలో వాటర్ తీసుకున్నానండి. ఎందుకంటే మన దగ్గర ఈ బూడిద అనేది ధూపం బూడిద అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా తీసుకున్నాను. తీసుకొని మాప్ అయితే వేసుకుంటున్నానండి. మనం ఎక్కువగా ఇల్లైతే తుడుస్తూ ఉంటాము. మాప్ పెడుతూ ఉంటాము. అలా ఎక్కువగా లిక్విడ్స్ అలాంటివి వేస్తూ ఉంటామనమాట స్మెల్ రావడానికి. ఈ బూడిద అంటే ధూపం యొక్క బూడిదని మనం యూజ్ చేసిన తర్వాత పడేయకుండా ఇలా చేసుకొని ఇల్లు తుడుచుకున్నట్లయితే ఇంట్లో చాలా మంచి స్మెల్ వస్తుందండి. నేనైతే ఇక్కడ వాడే ధూపం వచ్చి శాండల్ ధూపం అండి. చాలా బాగా మంచి స్మెల్ వస్తుందనమాట. అంతేకాకుండా అది కాలిన తర్వాత బూడిద కూడా అలాగే ఆ స్మెల్లే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. గంధం ధూపం అనేది చాలా మంచి స్మెల్ వస్తుంది. లాంగ్ లాస్టింగ్ వరకు తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.